అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా అందరికీ కూడాను ఈరోజు అవతార్ మెహర్ బాబా జన్మదిన వేడుకల కార్యక్రమంలో అవతార్ మెహర్ బాబా ఎంబీఎల్ గ్రూప్ వర్చువల్ సహవాస్ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమానికి ముందుగా అవతార్ మెహర్ బాబాని ఆహ్వానిస్తూ అలాగే బాబా ప్రేమికులందరికీ కూడా ఆహ్వానిస్తూ అందరికీ జై మెహర్ బాబా. ఈ సందర్భంగా మనం ముందుగా మన యొక్క ప్రీతమునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ అవతార్ మెహర్ బాబా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మెహర్ బాబా. హ్యాపీ బర్త్డే టు యూ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సమయం 7 గంటలు అవుతోంది కాబట్టి కరెక్ట్గా 7 గంటలు అవగానే ప్రేయర్ చేయవలసిందిగా ఎస్ఎస్ మాల్తే గారిని కోరుతున్నాను. జే మెహర్ మాల్తే గారు రెడీగా ఉండండి. ప్రేయర్ 7 అవగానే కొద్ది క్షణాలు ఉంది సమయము. తదుపరి నెక్స్ట్ నమో మెహర్ బాబాకి సులోచన గారు రెడీగా ఉండాలి. తర్వాత సరస్వతి భగవాన్కి మన ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. సంకీర్తనలకి అందరం వరుసగా వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికి కూడా ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబా की జై. ఓ పర్వదిగార్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, నీవు అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికల యందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, ఏజదాన్, ఔరు మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజదనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మా యా యజదాన్ లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమకు మా ప్రతి చేతకును, పలికిన
ప్రతి అనృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమన గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినటులను ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవార మగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్లా మాకందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయుము. అవతార్ మెహేర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. శర్మ గారు జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు జై బాబాలు. జై మెహర్ బాబా అండి మాలతి గారు, ధన్యవాదాలు మీకు. అవతారాన్ని ప్రార్థన ప్రేయర్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంలో ప్రారంభంలో ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా సురేష్ గారిని కోరుతున్నా. జై మెహర్ బాబా. సురేష్ గారు నమో మెహర్ బాబా. जय बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव, इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावन, भवभयभञ्जन परम पावन नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा आज्ञानागत अंतमु जेसी, आज्ञानागत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिम्बु, अव्यय मोक्षं वनुग्रहिम्बु नमो मेहर बाबा
अवतार नमो देव देवा, प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. జై శర్మ మెహర్ గారు, బాబా జై గారు. అందరికీ జై బాబా. ధన్యవాదాలు. అవతారం యొక్క కార్యక్రమంలో ప్రారంభ గీతాన్ని పాడి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా సర్వశక్తిమయ భగవాన్ ధనలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. భారతి ధనలక్ష్మి గారు. జై బాబా. और मेहर बाबा की जय। सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदय वे आध्यात्मा, सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदय वे आध्यात्मा, रामुडनीवे कृष्णुडनीवे महमदुनीवे क्रीस्तु प्रभो, रामुडनीवे कृष्णुडनीवे महमदुनीवे क्रीस्तु प्रभो, दिव्य प्रेमा स्वरूपा मेहरबा, दिव्य प्रेमावतारा मेहरबा, दिव्य ज्ञानानंद प्रेम सागरा, दिव्य प्रेमानुभूति प्रदायका, सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदय वे आध्यात्मा, सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा, सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा, पंच सद्गुरुवुले निन्नु पिलुवगा, परम प्रेमा प्रसादंबुनीयगा, आत्म जागृतिने अंदरुनु పొందగా, అవతరించితివి అల్లాహి మెహర్బా, सर्वशक्तिमय भगवान मेहरबान, सर्वलोकेश अवतार मेहरबान, सर्व आत्मालकी वे परमात्मा, सर्व हृदय वे आध्यात्मा। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा शर्मा जय। జై మెహర్ బాబా అండి ధనలక్ష్మి గారు. సర్వశక్తిమయ భగవాన్ అంటూ బాబాను చక్కగా కీర్తించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్ళడం. సంకీర్తనలో ముందుగా శారదా ప్రసాద్ గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు కూడా సంకీర్తనకి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా శారద గారు. జై బాబా అంటే జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, దివ్య సన్నిధానమునొసగే పరమధామము,
దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము దివ్య సన్నిధానమును సగే పరమధామము దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము అవతారుని పద సవ్వడులతో అలరించే వాసము అవతారుని పద సవ్వడులతో అలరించే వాసము ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము దైవ సన్నిధానమిది సకల జనుల గమ్యము దైవ సన్నిధానమిది సకల జనుల గమ్యము సాధకులకు సేద తీర్చెడి స్వర్గధామము సాధకులకు సేద తీర్చెడి స్వర్గధామము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము ఏకేశ్వరుడి తనే సలిపెను ఏకాంతవాసములు లోకేశ్వరుడి తడే సలిపెను ఉపవాసములు ఏకేశ్వరుడి తనే సలిపెను ఏకాంతవాసములు లోకేశ్వరుడి తనే సలిపెను ఉపవాసములు దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు అవతారుని ప్రేమకిదియే ఆలవాలము అవతారుని ప్రేమకిదియే ఆలవాలము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము మెహరు నామమే మనకు మహామంత్రము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము అవతార్ మెహర్ బాబా की जय జయ మెహర్ బాబా శారథి గారు. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రం అంటూ చక్కగా బాబాని కీర్తించారు. ధన్యవాదాలు మీకు. ఈ నెల జనవరి నెల అంటే అవతారుని సన్నిధికి చేరి ఆయన యొక్క సమాధికి తల వంచి సమాధిని తల తాగించుకుని ఆ యొక్క ప్రేమాశిస్సులను పొందే భాగ్యము మరి బాబా అందరికీ కూడా కల్పిస్తూ ఉంటారు. ఆ సమాధి చెంత ప్రణమిల్లినప్పుడు సర్వము మర్చిపోయి మన హృదయాన్ని బాబాకి అక్కడ అర్పించినట్లయితే ఆయన ప్రేమ పొందడానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది. బాబాకి మరి ఎంతో ఇష్టమైంది మన ప్రేమ. నువ్వు ప్రేమ విధేయత చూపించేట్లయితే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని బాబా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మరి బాబాకి ఇష్టమైంది ఏంటంటే హఫీజ్ ద్విపదలు. ఈ హఫీజ్ ద్విపదలు 3 ఉన్నాయి. ఆయన ఎంతో ఇష్టమైనవి. వాటిని బాబా మన మెహరాబాద్లో బాబా రూములో ఉంటాయి. సమాధి పక్కన బాబా రూములో ఉంటుంది ఆ బోర్డు. వెళ్ళినప్పుడు ఒకసారి చూసి తిరగించండి వాటిని కూడా. మెహర్ బాబా భౌతిక శరీరాన్ని త్యజించ ఒకరోజు ముందు అనగా 69 జనవరి 30వ తేదీ రాత్రి
అలోబాని పిలిచి తనకెంతో ఇష్టమైన 3 హఫీజు పద్యాలు రాసి ఉన్న బోర్డును తీసుకొచ్చి తన గదిలో పెట్టమని ఆదేశించారు. బాబా చెప్పినట్లుగానే అలోబా మరునాడు 31వ తేదీ ఉదయం ఆ బోర్డును తీసుకొచ్చి బాబా గదిలో ఒక టేబుల్ పై ఉంచారు. జయ మెహర్ బాబా. అరుణ్ గారు సంకీర్తన చేయండి. తర్వాత శేషాద్రి గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. అరుణ గారు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కి. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలోనే నిదురపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా. నిండు మనసు నీడలోన నిదురపోయే, నిండు మనసు నీడలోన నిదురపోయే. స్వర్గసీమ చూచినట్లు కలలుగాంచే. తూర్పు పడమరా కంటి పాపలా బాబా కన్నులలో దాగిపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా. మనసు అంత వసంతమై ఊగెనేడు, మనసు అంత వసంతమై ఊగెనేడు. మరుల తీగ తనువు అయి సాగెనేడు. తన పద సేవయే నాకే సొంతమై, తన పద సేవయే నాకే సొంతమై బాబా సన్నిధిలో చేరిపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా. అనువు అనువు పొంగిపోయి నాట్యమాడే, అనువు అనువు పొంగిపోయి నాట్యమాడే. వేణునాదం గలం అయి పాట పాడే. అనువు అనువు పొంగిపోయి నాట్యమాడే. వేణునాదం గలము అయి పాట పాడే. మనసే చల్లనై కోటి వీణలై బాబా చేరువలో చేరిపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా. ధన్యవాదాలు. బేహద్ ప్రియతమా అందరికి జై బాబా. శర్మ గారు మీకు జై మెహర్ బాబా. అరుణ్ గారు జై మెహర్ బాబా. మెహరాబాద్లో వెన్నెల హాయిలో బాబా ఊళ్ళో నిద్రపోనా అంటూ చక్కగా కీర్తించారు. ధన్యవాదాలు. జై మెహర్ బాబా. నెక్స్ట్ సంకీర్తనకి శేషారత్నం గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు బాబా మండలి సభ్యుడైన అలోబాను బాబా ఆదేశించారు. ఆ యొక్క హఫీజ్ ద్విపదులున్న పద్యాలున్న బోర్డును తీసుకొచ్చి తన గదిలో పెట్టమని. అలాగే తీసుకొచ్చి ఆయన 30వ తారీఖు ఉదయం తీసుకొచ్చి అలాగే పెట్టడం జరిగింది. పర్షియా భాషలో ఉన్న ఆ పద్యాలను అలోబా చేత చదివించారు బాబా. కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాబా వాటి అర్థాన్ని వివరించి చివరగా చేతులెత్తి హఫీజుకు నమస్కరించారు. ఎందుకంటే బాబాకు హఫీజ్ కవితలంటే ఎంతో ఇష్టం. తెలియజేసే సంఘటన ఇంతకంటే మించి ఏముంటుంది చెప్పండి. అలాగే బాబా ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పే ముందు కూడా హఫీజ్ పద్యాలను పటంకించేవారు. బాబా హఫీజ్ని గురించి
చక్కగా ఇలా వ్యాఖ్యానించారు. ఏమని 2000 సంవత్సరాల నుండి హఫీజుకు సరిసాటి అయిన కవి ఎవరూ లేరు. ఎంతోమంది ఉర్దూ పర్షియన్ కవులు హఫీజ్ ఉండే స్ఫూర్తి పొందారు అని. జై మెహర్ బాబా. శేషాత్మ గారు సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. వరమేని సేవనకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమేని సేవనకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమి నా జీవిత గమ్యస్థలము నీ చరణమి నా జీవిత గమ్యస్థలము వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన నిరతముని స్మరణము నాకిహ పరమైతే సతతముని సేవనాదు జీవనమైతే నిరతముని స్మరణము నాకిహ పరమైతే సతతముని సేవనాదు జీవనమైతే శూన్యములో సర్వమునే పొందెదనయ్యా శూన్యములో సర్వమునే పొందెదనయ్యా సర్వములో నీ సన్నిధిలో మరచితినయ్యా సర్వము నీ సన్నిధిలో మరచెదనయ్యా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్స్ అండి శర్మ గారు. జై మెహర్. జై మెహర్ శేషాత్మ గారు. పరమే నీ సేవకు నాకు పరమ పావన అంటూ చక్కగా కీర్తించారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. నెక్స్ట్ ఇప్పుడు జీవన్ గౌరి గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. ఆ సూక్తులు చెప్పిన తర్వాత బాబాకి ఇష్టమైన ఈ హఫీజ్ కవితలు 3 ద్విపదలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒకటి, బీ ఫిట్టింగ్ ఏ ఫార్చునేట్ slave, carry out every command of the master without any question of why and what. Be fitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. అంటే అదృష్టవంతుడైన బానిస అయ్యేందుకు గురువు ఆదేశించిన ప్రతి ఆదేశాన్ని ఎందుకు ఏమిటి అనే ప్రశ్నించకుండా తూచా తప్పకుండా పాటించు అని అర్థం. అంటే హఫీజ్ ఈ ద్విపదలో శిష్యునికి గురువు పట్ల ఉండవలసిన దృఢ విశ్వాసం, తిరుగులేని విధేయత గురించి చెప్తున్నారు. దీనికి మనకు అందరికి తెలిసిన కథే. గురు రామదాస్ శిష్యుని కళ్యాణం ఏ విధంగా అక్షరాల రామదాస్ గారు చెప్పిన విషయం ఆకలి నుంచి ఏ విధంగా కనబరుస్తున్న విధేయత, పరిపూర్ణ విధేయత ఏ విధంగా కనపరిచాడో అన్నది. అంటే పట్టపగలు ఉన్నప్పుడే చీకటి అయిపోయింది, నాకు చీకటిగా ఉందంటే కళ్యాణ్ వెళ్ళి వెంటనే లాంతలు వెలిగించి తీసుకురావటం జరిగింది. అంటే అప్పుడు రామదాసు మూర్ఖుడా, ఇలా వెళ్తుండగా లాంతలు తీసుకొచ్చావని కోపడితే కళ్యాణ్ ఏమన్నాడు,
క్షమించమని అడిగి వెళ్ళిపోయాడు తప్ప గురుగారు మీరు చీకటిగా ఉంది కదా అని దాని తెచ్చానని చెప్పి అనలా. అంటే అక్కడ ఆయన కళ్యాణ్ ఏం చేశాడు, గురువుకి విధేయుడిగా ఉండమే కాకుండా ఆయన పట్టపక్క చీకటిగా ఉంది అనగానే రెండో ఆలోచన లేకుండా వెంటనే ఆ పని చేశాడు. అటువంటి అచింతల విశ్వాసం, పరిపూర్ణ విధేయత కలిగింది ఉండటం అనేది దాదాపు అసాధ్యం అన్నారు బాబా. జయ మెహర్ బాబా అండి. జీవన్ గోలి గారు సంకేతం చేయండి. జయ మెహర్ బాబా, జీవన్ గోలి గారు. జయ మెహర్ బాబా, జీవన్ గోలి గారు जय बाबा, సంకేతం చేయండి. एक अवतार मेहर बाबा की जय. నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా, నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా. ओ मेहरू भगवान दयामया, ओ मेहरू भगवान प्रेममया, నా హృదయాన ఉంటే చాలునయా, నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా. కొండంత అయ్యా నా కండగా ఉండగా, కొండంత అయ్యా నా కండగా ఉండగా, ముక్కోటి దేవతలు ఇంక నాకేలా, ముక్కోటి దేవతలు ఇంక నాకేలా, నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా. ఏ కోరిక నిన్నడగా రాదా, ఏ కోరిక నిన్నడగా రాదా, కోరకనే కోర్కెలు తీర్చేవా, కోరకనే కోర్కెలు తీర్చేవా. ఓ మెహరు భగవాన్ ప్రేమమయా, ఓ మెహరు భగవాన్ దయామయా, నా హృదయాన ఉంటే చాలునయా, నా హృదయాన ఉంటే చాలునయా, నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా, నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా. నీ నామస్మరణ మరువగలేను, నీ నామస్మరణ మరువగలేము, నీ పాద సేవా విడువగలేము, నీ పాద సేవా విడువగలేము. ఓ మెహరు భగవాన్ ప్రేమమయా, ఓ మెహరు భగవాన్ దయామయా, నా హృదయాన ఉంటే చాలునయా, నా గుండె గుడిలోకి రావా, నా అండనే ఉండిపోవా, నా గుండె గుడిలోకి
రావా నా అండనే ఉండిపోవా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై మెహర్ బాబా అండి. జీవన్ గౌరి గారు, నా గుండెలోకి రావణ నా ఉండిపోవంటూ చక్కగాని కీర్తించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనకి చేజలవాణి గారు రెడీగా ఉండాలి. కాస్త బాబా సూక్తి చెప్పిన తర్వాత అవతార్ మెహర్ బాబాకి జై. ఆ విధంగా మరి కళ్యాణ్ రామదాస్ ఆయన తన గురువు ద్వారా చక్కటి అలాగే రెండవ సూక్తి, అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ది మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్ బికాస్ మై డియర్ ది ఫాల్ట్ లైస్ ఇన్ యువర్ ఓన్ ఇన్కెపాసిటీ టు అండర్స్టాండ్ హిమ్. అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ది మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్ బికాస్ మై డియర్ ది ఫాల్ట్ అంటే గురువు చెప్పేది ఏ విషయమైనా తప్పు అని అనకూడదు. ఎందుకంటే ఆయన చెప్పే దానిని అర్థం చేసుకోలేని అసమర్థత మీలోనే ఉంది. అందువల్ల గురువు ఏ విషయం చెప్పినా సరే అది తప్పు అని చెప్పి మనం బయటపడకూడదు అని చెప్పి చెప్తున్నారు బాబా. అంటే గురువు చెప్పింది అర్థం చేసుకోలేని అసమర్థత మనలోనే ఉందని తెలియజేసేదానికి. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక పాము ఉండేది. అది గ్రామానికి ఒక రోడ్డు పక్కనే ఉంటూ అటుగా వెళ్ళే జనాలపై బుసలు కొడుతూ కొందరిని కాటేస్తూ ఉండేది. వారు మరణించేవారు కూడా. ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువుని చూడగానే పాములో పశ్చాత్తాపం కలిగి అతని వద్దకు వెళ్ళింది. ఆ సాధువు నీకు ఏం అనుకుంటున్నాను అంటుంది పాము. సాధువు అలాగా అయితే నేను ఏం చెప్తే అది చేస్తావా అని సాధువు చెప్పాడు. తప్పకుండా చేస్తానంది పాము. ఇక నుండి నీవు ఎవరిని కాటేయకూడదు అంటాడు సాధువు. ఆ రోజు నుండి ఆ పాము ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటుంది. బుసలు కొట్టే ఆ పాము అలా ఉండటం చూసి జనం దానికి ఏదో జబ్బు చేసినట్లుంది, దానిని చంపడానికి ఇదే సరైన అదను అనుకొని దానిని కర్రలతో బాధేస్తారు. రక్తపు మడుగులో ఉన్న ఆ పాము వద్దకు సాధువు వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు పాము, నువ్వు చెప్తాను చేస్తే నాకైతే ఏమైందో చూసావా అని వాపోయిందిట. నేను నిన్ను ఎవరిని కాటి వేయొద్దు చెప్పానా, నువ్వే నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు సాధువు. అంటే సర్వజ్ఞుడైన గురువు ఏం చెప్పినా అందులో ఏదో అంతరార్థం తప్పక ఉంటుంది అని తెలియజేసే ఈ సంఘటన చేసే ఈ అఫీజ్ జీవితంలో జరిగిన సంఘటన అది. అవతార్ మెహర్ బాబాకి జై. వాణి గారు సంకీర్తన చేయండి. జై బాబా శర్మ గారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. బహు పుణ్య దినము నీ జన్మదినము, బహు పుణ్య దినము నీ జన్మదినము, ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా, ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా, బహు పుణ్య దినము నీ జన్మదినము. భూదేవి నోములు భూసురుల తపములు, భూదేవి నోములు భూసురుల తపములు, కలసి ఫలించిన కళ్యాణ వైభవము, కలసి ఫలించిన కళ్యాణ వైభవము, బహు పుణ్య దినము నీ జన్మదినము, ఓ ప్రేమ రూపా శ్రీ మెహరు దేవా, బహు పుణ్య దినము నీ జన్మదినము.
ప్రేమ మీరగ పతిత జనుల ప్రోచితనదరి పిలువనంపగా ప్రేమ మీరగ పతిత జనుల ప్రోచితనదరి పిలువనంపగ తనయునంపి మహిమ చాటిన తనయునంపి మహిమ చాటిన శుభదినము ఈ సుదినము శుభదినము ఈ సుదినము బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరుదేవా బహు పుణ్య దినము నీ జన్మదినము అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేళ అసుర శక్తులు ప్రజ్వరిల్లి భూమాతనే బలి చేయువేళ దివ్య కరుణ మహిని తెలుపగా దివ్య కరుణ మహిని తెలుపగా ముదుతనయుడే తెంచినట్టి ముదుతనయుడే తెంచినట్టి బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరుదేవా బహు పుణ్య దినము నీ జన్మదినము కేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా యేసుడైనా పరమేశుడైనా అయోధ్యావాసుడైనా అయోధ్యావాసుడైనా ప్రేమావతారుడు శ్రీ మెహరుదేవుడైనా మౌనావతారుడు శ్రీ మెహరుదేవుడైనా ఒకడే ఒకడే అని తెలియవేళ బహు పుణ్య దినము నీ జన్మదినము ఓ ప్రేమ రూపా శ్రీ మెహరుదేవా బహు పుణ్య దినము నీ జన్మదినము బహు పుణ్య దినము నీ జన్మదినము అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శర్మ గారు థ్యాంక్ యూ జై మెహర్ బాబా వాణి గారు, జై మెహర్ బాబా. బహుపుణ్య దినము నీ జన్మదినం అంటూ బాబాని చక్కగా కీర్తించారు. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ సంకీర్తనకి పద్మావతి గారు రెడీగా ఉండాలి. బాబాకి ఇష్టమైన అఫీజు ద్విపదల్లో మూడవది, ఐ ఆమ్ ది స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ హూ హ్యాస్ రిలీజ్డ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ వాట్ ఎవర్ released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. అంటే నన్ను అజ్ఞానం నుండి విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినా అందరి క్షేమాన్నే కోరి చేస్తాడు అని దీని యొక్క అర్థం. జయ మెహర్ బాబా పద్మావతి గారు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా పొందగవరమిమ్మా. జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా, జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా పొందగవరమిమ్మా. జన్మదినము నేడు నీకు జన్మదినము నేడు నీకు కన్నుదోయి పండువగా కంటిని నీ వైభవమును
కనుదోయి పండువగా కంటిని నీ వైభవమును దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు అమరుడవైనావు దివ్య ప్రేమ జ్యోతిగా అమరుడవైనావు అమరుడవైనావు గత జన్మల ఫలముగా నిన్ను గాంచినాముగా గత జన్మల ఫలముగా నిన్ను గాంచినాముగా కడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా కడవరకు నిన్ను వీడని వరము నిమ్ము బాబా వరము నిమ్ము బాబా జన్మదినము నేడు నీకు జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా పొందగవరమిమ్మా జన్మదినము నేడు నీకు మా అహమున బాపి నీవు ప్రేమ బీజముల నాటి మా అహమును బాపి నీవు ప్రేమ బీజములను నాటి విశ్వసోదరత్నమునే నిలకొల్పుము బాబా నిలకొల్పుము బాబా విశ్వసోదరత్నమునే నిలకొల్పుము బాబా నెలకొల్పుము బావా భవబంధములను త్రుంచి నీ కరుణను మాకు చూపి భవబంధములను త్రుంచి నీ కరుణ మాకు చూపి నీ ప్రేమను పంచి మాకు నిలిచి పొమ్ము మాలో చేర్చుకుమ్ము నీలో నీ ప్రేమను పంచి మాకు నిలిచి పొమ్ము మాలో చేర్చుకుమ్ము నీలో జన్మదినము నేడు నీకు మా ప్రియతమ బాబా జన్మ జన్మలకు నిన్నే పొందగవరమిమ్మా పొందగవరమిమ్మా జన్మదినము నేడు నీకు జన్మదినము నేడు నీకు అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా శర్మ గారు థ్యాంక్ యూ జై మెహర్ బాబా పద్మావతి గారు జన్మదినము మీకు అని చెప్పి బాబాని చక్కగా కీర్తించారు ధన్యవాదాలు మీకు ఈ బాబా పుట్టినరోజు దినోత్సవాల ఈ కార్యక్రమాలు వేడుకలు పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నీ కూడా బాబా జన్మదినోత్సవాలకు సంబంధించిన పాటలే వచ్చినాయి చాలా సంతోషం అందరికీ జై మెహర్ బాబా ఇప్పుడు నెక్స్ట్ సమయం ఒక పాటకు ఉంది కాబట్టి మాలతి గారు సంకీర్తన చేయడానికి రెడీగా ఉండండి ఎస్ఎస్ మాలతి గారు సంకీర్తన చేయడానికి సంకీర్తన రెడీగా ఉండండి అయితే మానవులుగా మనకు గతం వర్తమానం తెలుసు ఒక మానవులుగా మనకి గతం తెలుసు జరిగిపోయింది వర్తమానం అంటే ఈ జరిగేది ఏమిటో మనకు తెలుస్తూనే ఉంది కానీ భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు మనకి రేపు ఏంటి జరగబోతోంది అనేది కూడా మనకి ఏమీ తెలియదు బాబాకు సర్వము తెలుసు బాబా ఏమి చేసినా వారి ఆధ్యాత్మిక పురోగతి కోసమే చేస్తారు బాబా అందువలన బాబాకి ఏంటి ఇష్టమైంది హఫీజు ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను తన కవితలతో పొందుపరిచాడు కాబట్టే బాబా అతని కవితలను అంతగా ఇష్టపడేవారు ఆ రోజుల్లో అవతార్ మెహర్ బాబాకి జై మాలతి గారు సంకీర్తన చేయండి జై మెహర్ బాబా మాలతి గారు జై మెహర్ బాబా సులోచన గారు మీరు రెడీ కాబట్టి మీరు సంకీర్తన చేయండి సులోచన గారు జై మెహర్ బాబా జై బాబా అండి జై మెహర్ బాబా సంకీర్తన చేయండి అవతార్ మెహర్ బాబా की जय 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 जगदीशा
జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వరా జయ జయ పరమేశ్వరా నీ ప్రేమ కరుణా నీ నామ స్మరణ నీ ప్రేమ కరుణా నీ నామ స్మరణ కోరేను నేను నిన్ను మరువలేను కోరేను నేను నిన్ను మరువలేను దేవాది దేవా ప్రేమ స్వభావా దేవాది దేవా ప్రేమ స్వభావా నా మనవి వినరావా బాబా అవతారు మెహేరు బాబా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వరా జయ జయ పరమేశ్వరా రామావతార కృష్ణావతార రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మేరు బాబా ప్రేమావతార మేరు బాబా మా కొరకు అరుదించినావా నీ ప్రేమ చవి చూపినావా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వరా జయ జయ పరమేశ్వరా సత్యావతార దివ్యావతార సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార నవ్యావతార మెహరావతార మౌనావతార మమ్మేలరావా మౌనావతార మమ్మేలరావా నీ చెంత మము చేర్చుకోవా సర్వేశ సర్వాధికారా జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వరా జయ జయ పరమేశ్వరా మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ జై శర్మ గారు జై మెహర్ బాబా మీకు జై మెహర్ బాబా అండి జై జై జగదీష్ అంటూ చక్కగా కీర్తించారు మీరిద్దరు కూడా ధన్యవాదాలు మీకు జై మెహర్ బాబా ఇప్పుడు ఒకరు శారథి గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి జై మెహర్ బాబా శారథి గారు అక్క నాగమణి గారు ఇప్పుడు జాయిన్ అయ్యారు నాగమణి గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి జై బాబా అండి జై బాబా చైనా అండి చైనా అవతార్ నామం చేయండి 2 నిమిషాలు నామం చేయండి 2 నిమిషాలు
ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శర్మ గారు. జై బాబా. జయ మెహర్ బాబా నాగమణి, జయ మెహర్ బాబా. శారద గారు ఒక్క నిమిషం నామం చేయండి, తర్వాత కొద్ది క్షణాలు మౌనం, తర్వాత హారతి నేను పాడతాను. శారద గారు ఒక్క నిమిషం నామం చేయండి. जय बाबा जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा विज्ञानंद। मेहरु बाबा दिव्यानंद। मेहरु बाबा दिव्यानंद। मेहरु बाबा मौनानंद। मेहरु बाबा मौनानंद। मेहरु बाबा नित्यानंद। मेहरु बाबा नित्यानंद। मेहरु बाबा ब्रह्मानंद। मेहरु बाबा ब्रह्मानंद। मेहरु बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అండి శర్మ గారు. జై బాబా. జయ మెహర్ బాబా శారద గారు. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం, తర్వాత హారతి నేను పాడతాను. అవతార్ మెహర్ బాబా కి జై.
అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा ఇప్పుడు బాబా की హారతి ఆది సచేతన శాంతి నికేతన ఆది సచేతన శాంతి నికేతन नमो ब्रह्म आवो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो प्रेम दीपमय हिय जलावो निबिड़ अंधेरा मिटता पावो प्रेम दीपमय हिय जलावो निबिड़ अंधेरा मिटता पावो अपना सब कुछ तुम्ही चढ़ावो अपना सब कुछ तुम्ही चढ़ावो तुम मुझको सरसावो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो जीवन की हरो सांसु हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांसु हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसावो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा आदि अंत काल हो तेरा आदि अंत का लय हो घेरा घूले नयन और धिके सवेरा खुले नयन और धिके सवेरा तुम मुझ में छजाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आवो मेहरु प्रभु आरती अपनावो मेहरु प्रभु आरती अपनावो अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय मेहर बाबा అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమ ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమాన్ని బాబా ఈ విధంగా చేయించుకున్నారు జై మెహర్ బాబా అందరికీ కూడాను అందరికీ ధన్యవాదాలు జై మెహర్ బాబా अवतार जय बाबा मेहर मेहर बाबा